ఇది ఓవరాల్గా బిల్డింగ్ బయట నుండి వ్యూ. 5 floors బిల్డింగ్. చలో లోపల చూపిస్తా ఎలా ఉంటుందో. ఇది ఎంట్రన్స్ డోర్. ఇక్కడ నుండి ఎంటర్ అవ్వడం. ఆ సైడ్స్ నుండి అది క్లోజ్ చేసేసారు వ్యూ. ఇది లాబీ. లైక్ కింద రూమ్స్ నుండి కిందికి వచ్చేసిన తర్వాత కూర్చోడానికి కొంచెం స్పేస్ అన్నట్టు. వెయిటింగ్ హాల్ టైపు లాబీ అంటే. ఇక ఆ లైట్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఎందుకనంటే కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి, ఏసీస్ రన్ అవుతాయి కాబట్టి లోపల క్లోజ్డ్ ఉంటాయి. సో చీకటి ఉంటుంది అనేసి ఎప్పుడు ఎనీ టైం లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. సో అక్కడ ఉన్న ఆ డోర్ నుండి బయటికి వెళ్తే మనకి సెల్లార్ వస్తుంది. బట్టలు పిండుకోనికైతే వాషింగ్ మిషన్ ఉంటుంది. కాకపోతే అది రూమ్లలో ఎవరి రూమ్లలో వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది, సెల్లార్లో ఉంటుంది. సో సెల్లార్లోకి పార్కింగ్ ఏరియాలోకి వచ్చి అక్కడ వాళ్ళు వాషింగ్ మిషన్స్ అన్నీ ఒక లైక్ 8 to 10 ఒకటే దగ్గర పెట్టేసిండ్రు. సో అక్కడికి కిందికి వచ్చేసి ఎవ్రీ టైం మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాష్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో చూద్దాం. ఇదైతే ఎంట్రన్స్ అంటే లైక్ సెల్లార్లో కావడానికి. ఇక్కడ నుండి ఇట్లా సెల్లార్లోకి వచ్చేస్తాం. ఇలా అరేంజ్ చేసి ఉంటాయి వాషింగ్ మిషన్స్. అయితే మాన్యువల్గా కాదు, ఆటోమేటిక్గా. కాకపోతే చాలా వాష్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం, పెద్ద కెపాసిటీది. ఇలా ఇక్కడ వాష్ చేసేసుకొని ఇక్కడ ఆరేసుకోవడం ఉంటుంది. ఇదంతా సెల్లార్, ఖాళీ స్పేస్ పార్కింగ్కి. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, అంతా క్లోజ్డ్గా ఉంటుంది. వీడియో లోపల నుండి కంటిన్యూ చేద్దాం. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్లో నాది రూమ్ వచ్చేసి. సో అందుకే లిఫ్ట్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే కదా. ఎప్పుడు నేను బై స్టేర్సే వెళ్ళిపోతాను రూమ్కి ఎప్పుడు. ఇక్కడ కూడా యాక్చువల్లీ ఇది లాబీ ఏరియా, కూర్చోవచ్చు. కాకపోతే దాన్ని ఇక్కడ అంతా ఎక్స్ట్రా సోఫాస్ అవి అనేసి వాటితో ఫిల్ చేసేసిండ్రు. లోపలికి కూడా ఆడ చిన్నగా డోర్ టైప్ ఉంటుంది, అది వెళ్ళకుండా లాక్ చేసేసిండ్రు కూడా దాన్ని. ఇక అన్ని సోఫాస్ పెట్టేసి ఇక ఆ లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అంతే. అవి ఆపేసినామా లోపల అంతా చీకటి అయిపోతుంది. అది నాది రూమ్ నెంబర్. అది చూపిస్తా ఫస్ట్. బిల్డింగ్ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత లోపల చూపిస్తా నా రూమ్. సో ఇదైతే ఒక యూ షేప్ మోడల్ అనుకోవచ్చు బిల్డింగ్ మొత్తం. ఇది హాఫ్ అన్నట్టే. ఇంకా అటు సైడ్ ఇంకొక యూ షేప్ బిల్డింగ్ అనేది ఉంటుంది. పైనుండి వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా. 5 floors కదా, అందుకే ఇక లిఫ్ట్, లేదంటే దమ్కి వచ్చేస్తాం. పైనకైతే వచ్చేసినాం. టాప్ ఫ్లోర్ ఇది, 5th floor. 5 floors బిల్డింగ్ అది. ఇక ఇది లాస్ట్ లిఫ్ట్ ఆడ వరకే. ఇంకా బయటికి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అది లాక్ చేసేసిండ్రు. బయట నుండి అక్కడ ఈవినింగ్ టైంలో టెర్రస్ పైన కూర్చొని బయట నుండి చూడటానికి వ్యూ బాగుంటుంది. కాకపోతే ఎందుకో మరి వాళ్ళు డోర్స్ ఊకే తీసి వెళ్తున్నాము, డస్ట్ వచ్చేస్తున్నది అనేసి లాక్ చేసేసిండ్రు. ఇదైతే లిఫ్ట్ వే. ఈ సైడ్ నుండి ఇదంతా స్టేర్స్ వే. మెట్లకి రావాలనుకుంటే 5 floorలు ఈ వేల నుండి ఇట్లా వచ్చేయచ్చు డైరెక్ట్. చలో రూమ్ ఎట్లుంటుందో చూపిస్తాను. రూమ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఆ డోర్ నుండి డైరెక్ట్ ఫస్ట్ వాష్రూమ్ ఉంటుంది.
సో ఇది హాల్ అనేది ఉండదు అన్నమాట. దీనికి చిన్న రూమ్ తీసుకున్నాం, కొంచెం క్లీనింగ్ పర్పస్గా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. సో ఇట్లా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో అయితే వాష్రూమ్ ఉంటుంది. ఇదొక రూమ్, ఇది నా రూమ్. ఇది రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, మంచిగా ఒక సపరేట్ ఫ్రిడ్జ్, మంచి కబోర్డ్ అరేంజ్మెంట్తోని. కాకపోతే ఇక్కడ స్టవ్ అనేది ఉండదు, ఓన్లీ ఇండక్షన్ బేస్డ్. కాకపోతే అన్నీ అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ కుక్ చేసుకోవచ్చు మనం. చిన్నగా ఏమి ఉండదు, మంచిగా స్పేషియస్గానే ఉంటుంది, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా ఇష్టం. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ కుక్ చేసుకుంటూ ఉంటాం, ఇక్కడ సైడ్కే మనకి మళ్ళా సింక్ ఉంటుంది, ఇక్కడే ఫ్రిడ్జ్. లైక్ ఎట్లా అంటే మీకు అటు ఇటు తిరగాల్సిన అవసరం ఉండదు అన్నట్టు పెద్దగా. జస్ట్ ఇట్లా ఉన్న దగ్గర నుండి ఇట్లా చెయ్యేస్తే ఇది అందుతుంది, ఇట్లా చెయ్యేసుకుంటే ఈ ట్యాప్ అందుతుంది. అట్లా కిచెన్ అనేది ఇట్లా ఒక ఇద్దరి మందం ఇట్లా ఇద్దరికి సరిపడంత ఉంటే మాత్రం బెస్ట్. నెక్స్ట్ ఇది నా బెడ్రూమ్. ఇలా సింగిల్ రూమ్ ఉంటుంది అంతే. స్పేషియస్గానే ఉంటుంది, మరీ ఇరికి ఏమి ఉండదు. ఇది చూడండి, అటు సైడు లగేజ్ సామాన్ అంతా పెట్టుకోగా కూడా ఇక్కడ బెడ్ రాంగా ఆడ చిన్న టేబుల్. నాకు అల్మారా వేరే సైడ్ రూమ్లో వచ్చింది. అల్మారా లైక్ 2 అపార్ట్మెంట్కి ఒకటే అన్నట్టు. సో 2 రూమ్స్కి కలిపి ఒకటి ఇచ్చిండ్రు. ఇక్కడ ఇదైతే టేబుల్ యూజింగ్కి అదొకటి ఉన్నది. అండ్ అంతే, చిన్న స్పేస్ లెక్క ఉంటుంది. ఇక్కడ చిన్న స్పేస్, ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా తినాలనుకుంటే కింద కూర్చొని తినవచ్చు. అట్లా హాల్ కూడా ఇట్లా చిన్నగా, ఇది చూడండి, ఇది ఇక్కడ నా రూమ్ అంటే అక్కడ వరకు ఇది చిన్న ఇంతే, ఒక లైక్ చెప్పులు విప్పుకోవడానికి అట్లా దాని మీదకి పనికి వస్తుంది అంతే. సో బట్ మిగతావన్నీ చాలా పెద్దగా ఉంటాయి రూమ్స్. అండ్ ఆ రూమ్ ఎంత ఉంటుందో వాళ్ళ బెడ్రూమ్ అలా హాల్ కూడా అంత వస్తుంది. కాకపోతే క్లీనింగ్కి మాకు ఫాస్ట్గా అయిపోతుంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, దీనికి ఇట్లా పని అవుతుంది అనేసి మేము వాంటెడ్గా చిన్నది తీసుకున్నాను నేను. డ్యూటీ టైమింగ్స్ అనేది డిఫరెంట్గా ఉండట్లా మనకి డైలీ క్లీన్ చేసుకున్నాడు అనేది వీలు కాదు. ఓన్లీ వీక్ ఆఫ్ రోజే క్లీన్ చేసుకోవడానికే వీలవుతుంది. ఆ వీక్ ఆఫ్ వచ్చేసరికి రూమ్ అంతా అట్లా అంగడంగడ అయిపోతుంది. ఇక ఓన్లీ ఆ వీక్ ఆఫ్ రోజు ఫస్ట్ లేవగానే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాం. కుకింగ్, ఇక బయట తిరగదు ఏదైనా ఉన్న అట్లా. రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మస్తు గలీజ్గా ఉండే, బాగా రోజులైంది క్లీన్ చేయక. ఈరోజు వీల్ చేసుకొని చేసిన, మంచిగా నీట్గా అయిపోయింది ఇప్పుడంతా. ఇంతే హోమ్ టూర్. చిన్న కిచెను, ఓ సపరేట్ వాష్రూమ్, సపరేట్ బెడ్రూమ్, అంతే. చాలా బాయ్.